ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ వాహనాన్ని ఆర్డీఏ అధికారులు తనిఖీ చేశారు. రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ వాహనం కింద పడి సింగయ్య మరణించడంతో ఆయన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. పోలీసు కార్యాలయంలో ఉంచిన వాహనాన్ని ఆర్డీఏ అధికారులు తనిఖీలు చేశారు. ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో వెహికల్ ఫిట్నెస్ ను చెక్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. అంటే దుర్గా, ఏదైతే మొన్న 18వ తేదీన ఈ నెల 18వ తేదీన రెంటపాళ్ల గ్రామానికి సంబంధించి పర్యటనకి జగన్ వెళ్తున్నటువంటి సందర్భంలో గుంటూరు సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఏడుకూరు బైపాస్ ఉందో ఆ బైపాస్ దగ్గర ప్రమాదం జరిగింది. ప్రధానంగా కూడా ఒక పెద్ద ఎత్తున కూడా అక్కడికి జగన్ చూసేందుకు వచ్చినటువంటి ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సింగయ్య అనేటువంటి వ్యక్తి ఆ జగన్ ప్రయాణిస్తున్నటువంటి వాహనం కింద పడి అతనైతే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఆ రోజు ఎవరైతే డ్రైవింగ్ చేశారో ఆ డ్రైవర్ అయినటువంటి రమణారెడ్డిని కూడా పోలీసులు అదుపులో ఉన్నాడు. ఆ తర్వాత వాహనం అంటే జగన్ ప్రయాణించిన వాహనం ఏదైతే ఈ ఫార్చునర్ వాహనం ఉందో అది AP40 DH 43-49 వాహనం ఏదైతే ఉందో ఆ వాహనాన్ని అయితే మాత్రం పోలీసులు మొన్న 2 రోజుల క్రితం అయితే మాత్రం అక్కడ నుంచి జగన్ నివాసం నుంచి కూడా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత దాన్ని గుంటూరులో ఎస్పీ కార్యాలయంలోనే ఉంచడం జరిగింది. ప్రధానంగా కూడా వాహనానికి సంబంధించి వాహనాన్ని సీజ్ చేసినటువంటి తరుణంలో దానికి సంబంధించి ప్రమాదం చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన ఫిట్నెస్ అనేది కంపల్సరీగా కూడా రవాణా శాఖ అధికారులు అయితే తనిఖీ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే మాత్రం రవాణా శాఖకు సంబంధించినటువంటి ఆర్టీఏ అధికారులు ఎవరైతే ఉన్నారో గంగాధర ప్రసాద్ అనేటువంటి ఇన్స్పెక్టర్ అక్కడికి ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. ఆయన వచ్చి అక్కడ ఉన్నటువంటి మాజీ సీఎం జగన్ ప్రయాణించిన వాహనం ఏదైతే ఉందో, యాక్సిడెంట్ చేసిన వాహనం ఏదైతే ఉందో ఆ ఫార్చునర్ వాహనాన్ని అయితే మాత్రం ఆయన పూర్తిగా కూడా ఫిట్నెస్ సరిగ్గా ఉందా లేదా అని పరీక్షించడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే మాత్రం ఆయన కోర్టుకి అందించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.